రెండవసారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నారా చంద్రబాబు నాయుడు అటు ఎన్టీఆర్ వారసత్వాన్ని ఇటు భవిష్యత్తు నాయకత్వాన్ని సిద్ధం చేసుకుంటూ పార్టీ ఎలా ముందుకు సాగుతోందో చెప్పారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు ఆయన ప్రసంగాలతో. ఈసారి గమనిస్తే మహానాడు ఒక సరికొత్త రీతిలో జరుగుతోంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే లోకేష్ యువనేత, పార్టీ భవిష్యత్తు రానున్న రోజుల్లో ఇవాళ పార్టీ నాయకులు సీనియర్ల నుంచి చివరి కార్యకర్త వరకు అందరూ కూడా లోకేష్ చేతుల్లో పార్టీ పగ్గాలు. ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉండాలి, జాతీయ అధ్యక్షుడిగా ఎలాగూ ఉంటారు చంద్రబాబు నాయుడు అని చెప్పి దానికి తగ్గట్టుగానే మహానాడు కొత్తగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ 6 కమాండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 6 శాసనాలు, వాటిని వాటిని ప్రవేశపెట్టడం అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అంటే తెలుగు జాతి విశ్వఖ్యాతి, పేదల సేవలో సోషల్ ఇంజనీరింగ్, స్త్రీశక్తి, అన్నదాతకు అండగా, యువగళం, కార్యకర్తే అధినేత అనేది అది చాలా స్పష్టంగా కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అలాగే కార్యకర్తల ముసుగులో ఎవరైనా పిచ్చి పనులు చేస్తే పార్టీ ముసుగులో వచ్చి వాళ్ళని వదిలిపెట్టేది లేదని ఈ మధ్య కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయి కదా పార్టీలో. అంటే పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా. అంటే గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరే ఎప్పుడు ఆయన అభివృద్ధి ఎజెండా అనేది ప్రధానంగా ఎప్పుడు ఉంటుంది. కానీ కార్యకర్తకి ఇచ్చే ఇంపార్టెన్స్, వాళ్ళకి ఇచ్చే కాన్ఫిడెన్స్, భరోసాని చాలా సీరియస్గా తీసుకున్నారు యువనేత లోకేష్. ఆ దిశగానే మహానాడు జరగడం కూడా మనం చూస్తున్నాం. అలాగే ఆయన జగన్ జమానాలో ఏం జరిగింది అంటే ప్రజల ఆస్తులకు రక్షణ లేదు, నేరాలను ఏ రకంగా వ్యవస్థీకృతం చేసేశారు, గంజాయి లాంటి ఒక సాగును ఒక పరిశ్రమ స్థాయికి ఎలా చేశారు అని చెప్తూ వాళ్ళని హెచ్చరించారు కూడా. దాని నుంచి కనుక వెనక్కి వెళ్ళి ఎవరి పనుల్లో వాళ్ళు కనుక ఉండకపోతే జైళ్లతో పాటుగా ఇంకా సీరియస్ యాక్షన్లు కూడా ఎలా ఉంటాయి అంటే వాళ్ళ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఇవాళ 5 లక్షల మందితో 3వ రోజు భారీ బహిరంగ సభ జరగబోతోంది. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడులో ఆ పార్టీ కార్యకర్తల ఉత్సాహం, అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా 5 లక్షల మంది అంటే కొంతమంది కార్యకర్తలతో పాటు అభిమానులు కూడా వస్తారు. దాదాపు 50కి పైగా నియోజకవర్గాల నుంచి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కడపలో ఇంత బ్రహ్మాండంగా జరుగుతోన్న మహానాడు మీద జగన్మోహన్ రెడ్డి సాధారణంగానే రెస్పాండ్ అవుతూ ఆయన ఏంటి కడపలో మీరు వచ్చి మహానాడు అని ఏదో డ్రామాలు చేస్తున్నారు, ఫోజులు కొడుతున్నారు, అసలు పాలన అంటే మీకు ఏమిటో తెలుసా, అసలు మీరు ఏమన్నా బటన్లు నొక్కారా, నేను బటన్లలోకి ఎన్ని లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చాను, అలాగే కలియుగ రాజకీయాలు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఆయన పాఠాలు చెప్తున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు. అంటే పరిపాలనలో యూనివర్సిటీ లాంటి చంద్రబాబు నాయుడికి, ఎందుకంటే 45 ఏళ్లకు పైగా ఆయన రాజకీయ జీవితంలో ఉన్నారు, 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడ సరే చిన్న ఒడిదుడుకులు కలిగినా కూడా పార్టీ తాలూకా క్రమశిక్షణ కానీ కార్యకర్తల నిబద్ధత కానీ ఈ రోజుకి అలాగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన వేసిన పాటే. సో ఆయనకి జగన్మోహన్ రెడ్డి పాఠాలు చెప్తారు పరిపాలన గురించి. బటన్లు నొక్కడమే పాలన అనుకుంటే అసలు ముఖ్యమంత్రి అవ్వడం ఎందుకు, 150 మంది 160 మంది ఎమ్మెల్యేలు ఎందుకు, ఎవరో ఒక ఎంప్లాయీ గుమస్తా స్థాయిలో ఇదిగో బటన్ నొక్కమని చెప్తే నొక్కలేరా బటను. మరి అదే పరిపాలన అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి, ఆ పాఠాలే చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడికి. అలాగే తులసి మొక్కల గురించి మాట్లాడుతున్నారు, రాజకీయాల్లో విలువలు లేకపోతే విశ్వసనీయత, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పాఠాల్లో భాగంగా ఉన్నాయి. మరి ప్రత్యేకమైన క్లాసులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకోవాలేమో. ఒకవైపు కార్యకర్తల గురించి మహానాడులో అంత గొప్పగా చంద్రబాబు నాయుడు చెప్తుంటే దాని డ్రామా అంటూ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే 6 కమాండ్మెంట్స్లో కార్యకర్తే మా అధినేత ఉందో దాన్నే మళ్ళీ ఆయన కూడా చెప్తూ జగన్ 2.0లో ఒకవేళ వస్తే 2.0 అందులో కార్యకర్తే అభివృద్ధి సంక్షేమం కన్నా పైన ఉంటాడు, పైమెట్టి మీద ఉంటాడని కూడా చెప్తున్నారు. మరి ఈయన చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పేది డ్రామా ఎలా అవుతుంది, లేకపోతే దాన్ని ఈయన మళ్ళీ కాపీ కొట్టి ఇంకొక రకంగా చెప్తున్నాడా. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా గమనిస్తే వారి బాడీ లాంగ్వేజ్ కానీ లేకపోతే ఆ మాటల్లో ఒక కాన్ఫిడెన్స్ లేకపోవడం కానీ లేకపోతే ఆయన మాటల్లో ఉన్న తీరు కానీ చూస్తూ ఉంటే ఎక్కడో కొంత ఒక వైరాగ్య భావన, ఇక అన్ని దారులు మూసుకుపోయాయి, ఇక ఏం చేసినా కూడా మనం కూటమి ప్రభుత్వాన్ని ఎదురించలేమా, ఇంతకుముందున్న మనకు ఢిల్లీ నుంచి ఉంటే సపోర్ట్ కూడా ఉండేలాగా ఏం కనిపించట్లేదా, ఓవైపు అంతా స్కాములు గీములు ఆ వ్యవహారం అంతా కూడా చివరి దశకు వచ్చేసింది, ఇక జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రావడమే తరువాయని చెప్తున్నారు, సిట్టు చాలా స్పీడప్ చేసేస్తోంది ఆ కేసు. సో ఇక అన్నీ ఆవహించుకుపోయే పక్కన అలాగే సాయిరెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చి నిజాలు చెప్పడం, ఇంకా ఏ నిజాలు చెప్పేస్తారో అని ఆయనకు ఏదో ఒక గుబులు. మొత్తం మీద ఈ కడప మహానాడు చూసి కొంత ఆయన ఏదో ఇబ్బంది పడుతున్నట్టే. మహానాడులో ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక నూతన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇవ్వడమే కాదు, పార్టీ అధికారంలో ఉంది కాబట్టి
ఈ కార్యక్రమాల ద్వారా ఏ రకంగా అనుసంధానం చేసుకోవాలి, కార్యకర్తలను కూడా ఈ కార్యక్రమాల్లో ఏ రకంగా పార్టిసిపేట్ అయ్యేలా చూడాలి అనే విధానాలు కూడా తీసుకురావడం ఈసారి బాగా అనిపించింది, ముఖ్యంగా ఈ 6 కమాండ్మెంట్స్తో. అలాగే లోకేష్ వారు మొత్తం ఈ సభలో ఆకట్టుకుంటున్న తీరు, యువ నాయకులు ఎక్కువగా మాట్లాడుతున్న తీరు, వాళ్ళు మాట్లాడే పంథ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఏ దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు పడుతున్నాయి అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బహుశా మరి జగన్మోహన్ రెడ్డి ఇదంతా గమనించే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారా? అభివృద్ధి సంక్షేమం గురించో లేకపోతే పరిపాలన గురించో ఆయన పాఠాలు చెప్పడం మీద ఏమిటి కామెంట్ తెలుగుదేశం పార్టీ ఏమంటోంది, మిగతా నాయకులు ఏమంటున్నారు, విశ్లేషణ ఎలా ఉందో చూద్దాం. కుసంపూడి శ్రీనివాస్ గారు ఇవాళ స్టూడియోలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు అంతా జాయిన్ అవుతున్నారు. తిరునగరి జ్యోత్స్న గారు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి. సత్యమూర్తి గారు ప్రముఖ విశ్లేషకులు. నమస్కారం అండి. సో జ్యోత్స్న గారు, నాకు బాగా అనిపించిన అంశాలు ఏంటంటే ముఖ్యంగా మహిళల విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా హెచ్చరించడం. అది ఎవరైనా సరే, సొంత పార్టీ అని ఆ పార్టీ అని ఏం లేదు, ఎవరైనా మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినా, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినా అదే వాళ్ళకి ఆఖరి రోజు, ఇంకా దాని మీద అప్పీల్ లేదు. సరే, అలాగే ఆయన మార్క్ అయిన అభివృద్ధి అనేది సరే, సంక్షేమం కూడా కలుపుకుంటూ వెళ్ళడము, ముఖ్యంగా ఈ 6 కమాండ్మెంట్స్. సో కొత్తగా అనిపించింది ఈసారి మహానాడు జరుగుతున్న తీరు. ఏం చెప్తారు? అండ్ ఇవాళ సభ ఎలా జరగబోతోంది, భారీ బహిరంగ సభ? ముందుగా రిషి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఒక మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ, ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ, 43 వసంతాలు పూర్తి చేసుకుని ఇవాళ రోజున అంటే వీఆర్ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. ఫస్ట్ థింగ్ అది. ఇవాళ అధికారంలో ఉన్నాం కాబట్టో ఇంకోటో అని కాదండి, ఎప్పుడూ మేము ప్రజల పక్షంలోనే ఉన్నాం. ఎప్పుడూ మా మహానాడు నుంచి ఇలాంటి తీర్మానాలే వచ్చాయి మీకు. అంటే టు బి వెరీ ఆనెస్ట్, కాకపోతే ఈసారి దాన్ని ఇంకా కొంచెం ఇన్నోవేటివ్ వేలో ఒక ప్రాపర్ దీంట్లో పెట్టడం జరిగింది కాబట్టి ఇట్ లుక్స్ మోర్ పాలిష్డ్. అంతే మించి మీరు గమనిస్తే మొట్టమొదటిసారి అన్నగారు మహానాడు పెట్టిన దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే ప్రతి మహానాడు కూడా ఒక లెసన్ లర్న్ అనమాట. డెఫినెట్ గా అంటే మనం ఈ సంవత్సర కాలంలో ఏం చేసాం, రాబోయే సంవత్సర కాలంలో ఏం చేయబోతున్నాం, ప్రజలకు ఏం చేస్తాం, కార్యకర్తలకు ఏం చేసుకుంటాం, ఇవన్నీ మేము ఎప్పుడూ డిస్కస్ చేసుకుంటాం. అయితే కొన్ని మీరన్నట్టుగా కొంత స్ట్రాంగ్ గా కొన్ని విషయాల్లో ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవడం అయితే జరిగింది. ఏదైతే ఒక 6 శాసనాలను అన్నాము, అందులో భాగంగా అంటే మీరు గమనిస్తే రిషి గారు, యాక్చువల్ గా ఈ 6 శాసనాలు, ఈ టర్మ్స్ అన్ని పక్కన పెడితే నా తెలుగు కుటుంబం అది కాన్సెప్ట్. దాంట్లో ఏంటి, ఇప్పుడు ఒక కుటుంబం బాగుండాలి అంటే అందరూ బాగుండాలి కదా రిషి గారు. అందులో అమ్మ బాగుండాలి, నాన్న బాగుండాలి, పిల్లలు బాగుండాలి, అందరూ బాగుండాలి. ఏ ఒక్క మనిషి కూడా సంతోషంగా లేకపోయినా, బాగుండకపోయినా ఇబ్బందులు పడతాం కదా. సో అలానే ఒక హోలిస్టిక్ కుటుంబంగా ఇవాళ రోజున మనం తీసుకొని మొత్తం సమాజాన్ని అంతా ఒక కుటుంబం లాగా తీసుకొని, ముఖ్యంగా మా కార్యకర్తలను కుటుంబంలా తీసుకొని ఇవాళ రోజున ఏం చేయబోతున్నాం, స్త్రీలకు ఏం చేయబోతున్నాం, యువకులకు ఏం చేయబోతున్నాం, అంటే యువతకు ఏం చేయబోతున్నాం, రైతులకు ఏం చేయబోతున్నాం, అసలు సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటిది ఏ రకంగా చేయబోతున్నాం, ఏ రకంగా చెయ్యాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి తీర్మానాలు ప్రవేశపెట్టుకున్నాం. అంటే ఇది ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు మీరు గమనిస్తే కనుక తెలుగుదేశం పార్టీ ఏది చేసినా సరే ఏదో పేపర్ల మీద మాట్లాడుతూ ఉండదండి. వి ప్రూవ్ ఇట్, వి పుట్ ఇట్ ఇన్ ఇంప్లిమెంటేషన్. సో ఇవాళ కనుక మీరు తీసుకుంటే మహిళా శక్తి గురించే మాట్లాడుకుందాం. స్త్రీ శక్తి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి మేము ముందరికి వెళ్తున్నాం. ఈ 6 శాసనాల్లో అది కూడా ఒక భాగం, చాలా ముఖ్యమైనటువంటి భాగం. మీరు కనుక తీసుకుంటే ఇవాళ రోజున మంత్రివర్గంలో 3 మహిళలు, కీలకమైనటువంటి శాఖలు ఆ మహిళల దగ్గర ఉన్నాయి. ఎక్కడైతే మేము అధికారంలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో. అలానే ఆంధ్రప్రదేశ్ లో మేము పోటీ చేసినప్పుడు 22 స్థానాల్లో మహిళల్ని మేము అభ్యర్థులుగా నిలబెట్టామండి. అందులో 20 స్థానాల్లో గెలిచాం. సో నిన్నసారి కూడా ఒక మాట అన్నారు, ప్రాబబ్లీ ఎక్కడ మహిళల్ని నిలబెడితే అక్కడ గెలుచుకొని వస్తారేమో, ఇంకా ఎక్కువ మంది మహిళలకు అవకాశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనే మాట కూడా అన్నారు. సో అంటే ఇవన్నీ కూడా దే ఆర్ సెట్టింగ్ అప్ అ ట్రెండ్. ఎందుకంటున్నానంటే ఇవాళ రోజున మీరు గమనిస్తే యు ఆర్ వెరీ మచ్ అవేర్ ఆల్సో రిషి గారు, పార్టీ పుట్టిన కొత్తల్లో ఆ రోజు అన్ననందమూరి తారక రామారావు గారు చాలా సందర్భాల్లో మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ ఎక్కడికక్కడ వాళ్ళ రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, వాళ్ళని ఏ రకంగా అప్లిఫ్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన పనిచేశారు. అసలు పంచాయతీలలో మొట్టమొదటిసారి రిజర్వేషన్ తీసుకొచ్చింది, మహిళలకు రిజర్వేషన్ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీయే. ఆస్తుల సగభాగం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీయే. సో విచ్ ఎవర్ మే యూ చూస్ టు టాక్, వెదర్ పొలిటికల్ గా కానీ, ఫైనాన్షియల్ గా కానీ, సామాజికంగా కానీ, అన్ని ఆల్వేస్ అంటే మహిళా సాధికారత అనేటువంటి ఒక అంశానికి, ఒక పదానికి
రియల్ అర్థం చూపించినటువంటిది తెలుగుదేశం పార్టీ. నేను అందుకే మొన్న నా స్పీచ్ లో కూడా ఒక మాట మాట్లాడాను రిషి గారు. స్త్రీ శక్తి అనేటువంటిది ఒక పదం కాదు, ఒక ఫ్రేజ్ కాదు. అన్ని పార్టీలకు ఓహో స్త్రీ శక్తి ఓహో ఓహో అని మాట్లాడతారు, కానీ మా పార్టీకి మా నాయకులకి అదొక నిబద్ధత, అది ఒక కమిట్మెంట్. మా పార్టీ ఆవిర్భావం నుంచి మేము దాన్ని పూర్తి చేస్తూనే ఉన్నాం, ఎక్కడా తగ్గలేదు. మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ అస్. మహిళల అభ్యున్నతికి ఏ రకంగా కృషి చేయాలి అనేటువంటి దాని మీద మేము పనిచేస్తూ ఉన్నాం, పనిచేస్తూనే ఉంటాం కూడా. ఇప్పుడు ఇంకో విషయం గమనిస్తే, అంటే నిన్న మొన్న మహానాడు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి రిషి గారు. మీరన్నట్టుగా యువతకి మాట్లాడేటువంటి అవకాశం ఒకటి, మహిళలకి మాట్లాడేటువంటి అవకాశం ఒకటి, అలానే ఒక డిఫరెంట్ మార్క్ ఆఫ్ ఇన్ ద మహానాడు అయితే కనిపించింది. అంటే బ్యాలెన్స్ ఆఫ్ ఓల్డర్ అండ్ యంగర్ జనరేషన్ తాలూకా ఆ మెర్జర్ అంటే బ్లెండింగ్ చక్కగా జరిగింది. అంటే 40 సంవత్సరాల పాటు పార్టీ ఇంత స్ట్రాంగ్ గా ముందరికి వెళ్ళగలిగింది అంటే ఆ రోజున ఆవిర్భావం రోజున పార్టీలోకి ఎవరైతే ఇంక్లూడ్ అయ్యారో వాళ్ళు వాళ్ళ 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 ఆలోచన విధానంతో, అన్నగారి ఆలోచన విధానంతో ఏ రకంగా ముందరు తీసుకెళ్లారు. ఇప్పుడు మనం ఆ రోజున అయ్యన్న పాత్రుడు గారిని చూసాము, యనమల గారిని చూసాం, ఇలా ఎంతో మంది హూ కేమ్ ఇన్ టు ద పార్టీ అండ్ గేవ్ దర్ ఎవ్రీథింగ్ ఫర్ ద పార్టీ. 40 సంవత్సరాల పార్టీని అలా కాపాడుకుంటూ వచ్చారు. సో రాబోయే 40 సంవత్సరాల పాటు పార్టీ ఇంతే స్ట్రాంగ్ గా వెళ్ళాలి, ప్రజలకు ఇలానే సేవ చేసుకుంటూ వెళ్ళాలి అని అంటే వీ నీడ్ యంగర్ బ్లడ్ ఇన్ ద పార్టీ అండ్ ఆల్సో వీ నీడ్ స్ట్రాంగర్ కన్విక్షన్ పనిచేసే వాళ్ళు కూడా కావాలి. యాక్చువల్ గా ఇది మోడల్, దేశంలో ఇది ఒక మోడల్ గా కూడా తీసుకోవాలి. దాని గురించి మాట్లాడదాం మనం. జ్యోత్స్న గారు, శ్రీనివాస్ గారు, ఇప్పుడు పరిపాలన అంటే ఒకటి మాట్లాడుకునే ముందు ఒక అధినేత, మీ పార్టీ అధినేత, కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా 2 రోజులు వరుసగా ట్వీట్ చేశారు మహానాడుకి ఆయన శుభాభినందనలు తెలియజేస్తూ. అదొకటి చాలా బాగా పెట్టారు ఆయన అర్థవంతంగా. దాని గురించి చెప్తూ ఈ పరిపాలన అనే డెఫినేషన్ గురించి కూడా మనం ఇవాళ ఒకసారి మాట్లాడుకోవాలని నాకు అనిపిస్తోంది శ్రీనివాస్ గారు. సాధారణంగా అంటే మీకు చెప్పగలం పరిపాలన అంటే ఏమిటి, మనం సాధారణంగా అందరికీ అర్థమయ్యే భాషలో ఏంటంటే ప్రజల అవసరాలు గమనించుకోవాలి ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు. ఇవాళ మీరు ముగ్గురు కలిసి ఉన్నారు, మీ 3 పార్టీలు, వారి జీవన విధానాలు ఎలా మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్ళాలి, ఒక విజనరీ లీడర్షిప్ తోటి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అవకాశాలు వచ్చే వాటిని ముందు ఎలా అందిపుచ్చుకోవాలి, ఒక జవాబుదారితనం ఎలా ఉండాలి, ఇదే కదా పరిపాలన అంటే. ఇంకేమైనా కొత్త అర్థాలు ఉన్నాయా? ఋషి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. ముందుగా 12వసారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. సరే, మీరు అన్నట్టుగా పరిపాలన అంటే ఎలా ఉండాలి, దాని విధానాలు ఎలా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి పాఠాలు చెప్తున్నాడు. అంటే హనుమంతుడి ముందు కుప్పుగంతులు అంటారు చూసారా, అలాగే అతని ఉద్దేశంలో ఏంటి, గత 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి అవకాశం మనం పదే చెప్పుకుంటున్నాము ఋషి గారు. ఏపీ అంటే ఏ అంటే అప్పులు, పి అంటే పప్పు బెల్లాలు అనేగా మార్చినటువంటి వ్యక్తి, బటన్ నొక్కడమే పరిపాలన అనేటువంటి వ్యక్తి ఏ విధంగా పాలన చేశాడో గత 5 సంవత్సరాలు చూసాం. విచిత్రం ఏంటంటే ఋషి గారు, ఒకసారి అవకాశం ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చిన అవకాశాన్ని వెనక్కి లాగేసుకున్నారు ప్రజలు. అయినా కూడా ఎక్కడా కూడా ఒక ఆత్మ పరిశీలన చేసుకోవడం కానీ, ఒక సమీక్ష చేసుకోవడం కానీ అనేది ఎక్కడా వాళ్ళ డిక్షనరీలో కనిపించట్లా. ఈ రోజుకి అతను ఏమంటాడు, అద్భుతమైన పాలన అందించినటువంటి నాకే ఇటువంటి స్థితి వస్తే ఈ కూటమి ప్రభుత్వానికి ఎటువంటి స్థితి వస్తుంది అని చెప్పేసి మరి చిలక బలుగా మాట్లాడాలంటే, అంటే ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంటే భయంతో కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఓటేశారు. దాన్ని నిరూపించుకోవడానికి గత సంవత్సర కాలంగా ఎన్ని రకాలుగా, అంటే గత 5 సంవత్సరాలు ఎటువంటి విధ్వంసం సృష్టించి వెళ్ళాడో, అంటే జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి రాష్ట్రాన్ని తిరిగి గాలి పెట్టడానికి. ఆ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లాంటి వీళ్ళ చిత్తశుద్ధి కలిగినటువంటి ఈ నాయకుల చేతిలో ఉన్నామని ఇప్పటికీ గాలి పడుతుంది రాష్ట్రం. అంటే ప్రజలు ఎందుకు భయపడ్డారండి? బుచ్చే చౌదరి గారు సీనియర్ లీడర్ మాట్లాడుతూ మీరు అందానికి అడ్డొచ్చా, ఆయన అన్నారు అసలు ఆ పరిస్థితి నుంచి రావాలంటే చంద్రబాబు నాయుడు కాదు, అక్కడ దేవుడున్నా కూడా 2 ఏళ్ళు పైనే పడుతుంది అనుకున్నాను, కానీ ఏడాదిలోపే చక్కదిద్దుకోగలిగాము, చేశారు నాయకుడు అని ఆయన చెప్పాడు. ఆయన ఏమి ఉన్నమాట ఉన్నట్టు మాట్లాడేస్తాడు. మహానాడులో విషయం గమనించానండి, చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి అనుభవం ఎక్కడ కనిపిస్తుంది అంటే, అక్కడ మా తెలుగుదేశం పార్టీ అని ఎక్కడ మాట్లాడాలో పార్టీ గురించి మాట్లాడతా, మా కూటమి ప్రభుత్వం అని ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతా, ఆ అనుభవం అన్నది అక్కడ కనిపిస్తుంది. అంతా నేను నాది అనేది కాకుండా ఏ విధంగా మాట్లాడాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలో మాట్లాడే విధానం అంటున్నాను నేను అంటుంది. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో చేసిన, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అతని అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేయడానికి భయం ఉంది కదా,
అమరావతిని మొత్తం నాశనం చేసేస్తాడని చెప్పి భయం ఉంది కదా. అతను హయాంలో మళ్ళీ వస్తే రాష్ట్రంలో పెట్టుబడి పారిశ్రామికవేత్తలు ఇటువైపు చూడడానికి కూడా భయపడతారనేటువంటి భయం ఉంది కదా. ఉద్యోగస్తులకి అయితే మాకు ప్రమోషన్ పక్కన తర్వాత సంగతే ముందు మాకు జీతాలే ఇచ్చేది. అదే అంటున్నాను, మీరు ఎన్నిసార్లు బటన్ నొక్కారు? అదే అంటున్నాను, అంటే బటన్ నొక్కట్లేదు ఇప్పుడు. అదే అతని ఉద్దేశంలో ఏం చేయాలంటే దోచుకోవడం మా జన్మ హక్కు, అరెస్ట్ చేయడం మాత్రం అక్రమం. ఈ రోజు అతను చెప్పే మాటలది. గతంలో దోచుకున్నట్టు దోచుకోవడం మీరు దోచుకోవట్లేదు, గతంలో మేము వాడినటువంటి భాష మీరు మాట్లాడట్లేదు. తప్పు కదా, అలా మాట్లాడాలి కదా. మా భాష ఎంత అద్భుతమైన భాష. రేపు పొద్దున్న మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిందంటే మా తెలుగు అకాడమీ చైర్మన్గా మా కొడాల నాని గారిని పెట్టేవాళ్ళం. మీకేమో భాష మాట్లాడడం రాదు, ఎక్కడ అంత సభ పెట్టుకున్నారో, సభలో ఎక్కడైనా కూడా ఒక ప్రసంగం ఆ విధంగా చేస్తారా? నేను అంటుంది అతని విధానం ఏంటంటే అది మరి ఖచ్చితంగా సమస్య. నేను అంటుంది సార్, గత 5 సంవత్సరాలకి ఇప్పటికే ఉన్నటువంటి పాలనకి ఏంటి పోలిక ప్రజలు చూసుకుంటున్నారు. అందుకనే కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో బలం పెరుగుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి జైల్లో బలం పెరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అది టోటల్ గా చేరిన తర్వాత విజయవాడ సబ్ జైల్లో ఉంటుందా లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటుందా అని తర్వాత సంగతి. కానీ కార్యక్రమం రేపు పొద్దున్న మేము మా పిఠాపురంలో చక్కగా మా పార్టీకి ఆవిర్భావ దినోత్సవాలు చేసుకున్నాం మార్చి 14 తారీఖున. వీరేమో మహానాడు కడపలో చేసుకుంటున్నారు. రేపు పొద్దున ఆ పార్టీ ఒకవేళ ఉంటే వాళ్ళ ఆవిర్భావ దినోత్సవాలు కానీ లేకపోతే పార్టీ మీటింగ్లు కానీ ఏదో జైల్లో చేసుకోవాలి. ఎందుకంటే నాయకులందరూ అక్కడ ఉన్నారు, బయట ఎవరు లేరు. ఉన్న నాయకులందరూ ఎప్పుడు వెళ్ళిపోతారు లోపలికి పరిస్థితి. అటువంటి వ్యక్తులు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి దాదాపు 49 వచ్చే సంవత్సరానికి ఒక 50 సంవత్సరాలు. ఒక యూనివర్సిటీకి ఒక స్టూడెంట్ బయట నుంచి పాఠాలు చెప్తే ఎలా ఉంటుంది? అది ఆ విధంగా మాట్లాడతా అంటే ఇప్పటికే అతనిలో ఆత్మపరిచయం ఎక్కడా అంటే ఒక భయం ఉంది. ఆ కళలో బెరుకు కనిపిస్తుంది. ఎందుకంటే నేను చేసిన పాపాలన్నీ లైన్ గా వస్తున్నాయి, అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూస్తున్నాయి, ఈ రోజు కాకపోతే రేపైనా నేను అక్కడికి వెళ్ళవలసిందే అనేటువంటి భయంతో. ఇంకో విషయం కూడా చెప్పగలండి, ఎవరైతే కేసులు ఉన్నారో వాళ్ళ పార్టీ నాయకుల మీద ఎవరన్నా మామూలుగా ఏమనుకుంటామంటే అరే మా పార్టీ వాళ్ళందరూ ఇలా కేసులు పెడుతున్నారని చెప్పేసి అని అనుకుంటారు. ఆయన సంతోషిస్తూ ఉంటాడు. ఎందుకు సంతోషిస్తాడంటే వీళ్ళందరి మీద కేసులుంటే వీళ్ళు ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళలేరు, రేపు వదిలి చచ్చినట్టు మా వెనకాల నడవాలి, కాబట్టి వీళ్ళందరూ ఆ విధమైన కేసులో ఇరుక్కోవాలి, జైలుకి వెళ్ళాలి, నేను కూడా అక్కడ ఉండి వాళ్ళతో కలిసి మాట్లాడుకోవాలనేటువంటి ఒక విధానంతో వెళ్తాడు. అసలు ఎంత భయపడ్డారంటే ఋషి గారు, మళ్ళీ కానీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా స్థలాలు మా చేతిలో ఉండవు, మా పొలాలు మా చేతిలో ఉండవు, మా పట్టదారు పుస్తకాల మీద కూడా అతనే ఫోటో వేయించినటువంటి ఒక రాచరికమైన వ్యవస్థ వస్తుంది, ఎక్కడ మాకు యువకులకు కూడా ఎక్కడ ఉపాధి అవకాశాలు రావు, పారిశ్రామికవేత్తలు రావు, మా రాష్ట్రం ఆర్థికంగా మళ్ళీ కుంగిపోతుంది అనేటువంటి భయంతో ఓటేసినా కూడా బెంబెలెత్తిపోయి ఓటేసినా కూడా తప్పు ప్రజలదే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అది విచిత్రం ఏంటంటే తప్పు ప్రజలదే, నాదేం తప్పు లేదు, ఎంతో మంచి చేశాను, ప్రతి ఇంటికి మంచి చేశాను అంటే అతని హయాంలో 1వ తారీఖున అందరూ ప్రజలందరూ కోటీశ్వరులు. కాదండి, మీరు ఎక్కడైనా గంజాయి సాగు ఒక ఇండస్ట్రీ లాగా మారడం మీరు ఏమైనా చేయగలరా? కూటమి ప్రభుత్వంలో అవుతుందా? అలా కాదు, మద్యం స్కామ్ ని కోట్లు ఎన్ని లక్షలు తేలలేదు ఇంకా, సరే 1,00,000 కోట్లు అనుకుందాం, మరి అంతకన్నా ఎక్కువ ఎగ్జారేట్ చేయొద్దు, మీ వల్ల సాధ్యం? అలా కాదు, అదే అంటున్నాను సార్ ఋషి గారు, మద్యాన్ని ఒక ఉద్యమంలో చేశారు వాళ్ళు, అది మాకు సాధ్యం కావట్లేదు, చైతన్యం తీసుకురావాలనే కార్యక్రమాలు మేము చేస్తున్నాం. సత్యమూర్తి గారు మీరు చెప్పాలి సార్, ఇప్పుడు రాజకీయాలని బాబు భ్రష్టు పట్టిస్తున్నారు, అసలు కలియుగంలో ఈ రాజకీయాలు చూస్తే నాకు చాలా బాధగా ఉంది. రాజకీయాల్లో మనం తులసి మొక్కలాగా ఎలా చేసాం, వీళ్ళు ఏ రకంగా చేస్తున్నారో నిన్న వాపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా చాలా ఉన్నారు, మాట్లాడుకుందాం. ముందు దీని మీద చెప్పండి సార్ కామెంట్. రాజకీయాలు అంటే తాతకి దగులు నేర్పినట్టుగా ఉంది. ఇక్కడికి వచ్చి పరిపాలన గురించి అసలు అంటే ఏమి తెలియని వ్యక్తి అయితే నేర్చుకోవచ్చండి. ఈ జగన్మోహన్ రెడ్డికి అన్ని విషయాలు తెలుసు, దాన్ని ఎట్లా మిస్యూజ్ చేయాలో దాన్ని చేసి చూపించాడు. అధికారం వచ్చిన తర్వాత దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి, ప్రజల సంక్షేమానికి ఎట్లా వాడుకోవాలి అనేది ఆలోచించటం మానేసి దాన్ని ఎట్లా మిస్యూజ్ చేయాలి, మిస్యూజ్ చేయటం ద్వారా మనకి ఏంటి ప్రయోజనం, స్వలాభం తప్ప అసలు సమాజం గురించి ఆలోచించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇట్లా అంటే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అయినా కనీసం ఆలోచన విధానం మారాలి. మనం ఏం తప్పు చేసాం, ఎక్కడ తప్పు చేసాం అని తెలుసుకోవాలి. తెలుసుకొని దాని నుంచి గుణపాఠం నేర్చుకొని సరిదిద్దుకొని వాళ్ళ పోకడలు మార్చుకుంటే ఏదైనా చేయటానికి సాధ్యం అవుతుంది. అట్లా కాకుండా
ఋషి గారు మొన్న ఆ తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక కానిస్టేబుల్ మీద మర్డర్ అటెంప్ట్ కూడా కాదు, అవును, అది చేసి వాళ్ళే కదా వాళ్ళు చేసి పెడితే వాళ్ళని సపోర్ట్ చేస్తూ, అవును, ఎవరైతే ఈ గంజాయి బ్యాచ్ ఉందో వాళ్ళని సపోర్ట్ చేస్తూ దళితుల మీద దాడి చేశారు, దళితుల మీద పోలీసులు బతకనివ్వట్లేదు, అసలు దళితులకి ఇదే లేదు అని ప్రచారం చేశారు. అంటే వీళ్ళని అర్థం చేసుకోండి, అంటే వీళ్ళ సైకాలజీ ఎట్లా ఉందో ఒక పక్క తెలుగువాడి ఆత్మగౌరవం అని జరుగుతుంటే కరెక్ట్ గా ఆ రోజు ఇదే ఆత్మగౌరవంతో వాళ్ళు ఐటమ్ ఇది చేయటం. అవును, అంటే నీకు ఏంటి దళితుడికి ఎక్కడ ఇదైంది? వాళ్ళు గంజాయి బ్యాచ్ వాళ్ళు వచ్చి కానిస్టేబుల్ మీద అటాక్ చేశారు, మద్రాస్ అటాక్ చేస్తే కానిస్టేబుల్ ఎటకో తప్పించుకొని బయటపడ్డాడు. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు, కౌన్సిలింగ్ చేశారు, అఫీషియల్ గా పోలీసులు కౌన్సిలింగ్ చేసినా గానీ అక్కడ వాళ్ళ నుంచి ఎటువంటి మార్పు లేదు. పైగా ఇంకా చాలా నేరాలు పాల్పడుతున్నారు, వాళ్ళందరూ రౌడీ షీటర్లు. అటువంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడటం అనేది నాకైతే ఆశ్చర్యం కలిగించింది ఋషి గారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వర్కౌట్ చేస్తున్నది అంటే లంపెన్ ఎలిమెంట్స్ ని మనం కూడగట్టుకుంటే తప్ప మన పార్టీకి భవిష్యత్తు లేదు అనే ఆలోచనలో అధినాయకుడు ఉండటమే అసలు పరమ తప్పు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు చెయ్యాల్సిందేంటి, నువ్వు చేస్తున్నదేంటి? కానీ ఆయన మాట్లాడుతోంది మరి అలా లేదు కదా సత్యమూర్తి గారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నిన్న కలియుగంలో రాజకీయాలు ఇలా అయిపోతుంటే బాధగా ఉంది, రాజకీయాలను చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించేస్తున్నారు, విలువలు విశ్వసనీయత లేకుండా అబద్ధ ప్రచారాలు అని తులసి మొక్కతో తాను పోల్చుకున్నారు జగన్. మరి ఎట్లా ఆయన చెప్పేది ఒకటి మరి చేసేది ఒకటినా? ఆయన తులసి మొక్కను ఆ బాటిల్లో నీళ్లు ఒకసారి చెప్పాడు, మీకు గుర్తుందో లేదో, మళ్ళీ చెప్పండి. బాటిల్లో నీళ్లుంటే నీళ్లు ఉన్నట్టు ఆ నీళ్లు పారబోస్తే మళ్ళీ తీసుకోలేం కదా అంటాడు. ఈ సామెతలన్నీ ఇవన్నీ చెప్పుకుంటూ నిజంగా ఆయన స్పీచ్లు ఏదో అంటే ఆయన రికార్డెడ్ స్పీచ్లు వింటూ ఉంటే ఏంటి అంటే ఇతని పరిస్థితి ఏంటి అనేది ఒక డౌట్ వస్తూ ఉంటుంది అందరికి. ఎందుకు అంటే ఏ పేపరు అంటే ఒక సాక్షి తప్ప ఏ పేపర్ చదివినా కొన్ని విషయాలు తెలుస్తాయి, కొత్త విషయాలు తెలుస్తాయి. ఆ కొత్త విషయాలు తెలుసుకోకుండా కూడా మనం మన అభూత కల్పనల్లో మన డ్రీమ్ వరల్డ్ లో మనమే ఉంటాము అంటే ఇంక ఏం చేయాలి ఋషి గారు? ఎట్లా మనిషికి నిజం ఎట్లా తెలుస్తుంది, వాస్తవం ఎట్లా తెలుస్తుంది? వాస్తవం తెలియాలి అంటే నువ్వు ఎవరన్నా వేరే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని చెప్పించుకోవాలి. నీకు వినే జ్ఞానం ఉండాలి, కెపాసిటీ ఉండాలి, వినటానికి కెపాసిటీ ఉండాలి. నీకు వినే ఇది లేదు. నిన్న మీరు ఋషి గారు మీరు చంద్రబాబు నాయుడు స్పీచ్ లో మీరు ఒక పాయింట్ గమనించాలి. ఏంటి అంటే ఈ మాదక ద్రవ్యాలని స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళు, మాదక ద్రవ్యాలు వీళ్ళు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళని పట్టుకొని వాళ్ళ ఆస్తుల్ని కన్ఫిస్కేట్ చెయ్యాలి, ఆ ఆస్తుల్ని రీహాబిలిటేషన్ కి ఉపయోగించాలి అని చెప్పి ఒక కుర్రాడు శ్రీకాళహస్తి నుంచి వచ్చిన ఒక కుర్రాడు చెబితే దాన్ని చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో చెప్పాడు. నాకు ఇటువంటి సలహా ఇచ్చాడు ఒక అతను, నేను అది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో చూస్తాను అని చెప్పాడు. అంటే చూడండి, అందుకే సత్యమూర్తి గారు ఆయన 45 ఏళ్లు దాటినా స్టిల్ హీఈస్ ఎ స్టాల్వర్ట్ లీడర్. కాదు, పిల్లవాడు చెప్పినా కానీ ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. వీళ్ళని గంజాయి స్మగ్లర్లని వీళ్ళ ఆస్తులు కన్ఫిస్కేట్ చేసి వాటిని రీహాబిలిటేషన్ సెంటర్లకి వాడాలి అన్న సజెషన్ ని తీసుకున్నారు. నేను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే మనిషికి సాటి మనిషి పక్కవాడు సమాజం ఏం చెబుతున్నదో
వినే జ్ఞానం ఉండాలి. అంటే అది ఏంటంటే అండి మీకు తెలియదు కాదు కదా, ఓపెన్నెస్ ఉంటే ఓపెన్ చేసుకుని ఉంటే ఏమన్నా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరన్నట్టు ఇందాక అంతా ఇదే నా ప్రపంచం, ఇదే కరెక్ట్, మిగతా వాళ్ళంతా గంజాయి మొక్కలు తులసి మొక్క అనుకుంటే ఇంకేముంది చెప్పడానికి వినడానికి. చుట్టుపక్కల ఎప్పుడు చూసినా గానీ ఈ కొంతమంది నాయకులు, మీరు ఇందాక చెప్పినట్టు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు, ఈ బూతులు మాట్లాడే నాయకుల్ని చుట్టూతా పెట్టుకుంటే ఏమి నాలెడ్జ్ వస్తుంది. మీరు ఒక మాట అంటే నాకు ఇప్పుడే తట్టింది ఏంటంటే, ఆయన ఎందుకు అంత డల్ గా ఉన్నాడంటే, ఇది మాట్లాడడం ఒక బ్రేక్ తర్వాత, ఇప్పుడు పక్కన బూతులు మాట్లాడే నాయకులు లేరు. కొడాలి నాని లేడు, కనిపించట్లా, రాట్లా. ఆ వల్లభనేని వంశీ లేడు, జైల్లో ఉన్నాడు. ఇంకా ఎవరు, ఇంకో నందిగాం సురేష్ లేడు, జైల్లో ఉన్నాడు. ఆ బోరుగడ్డ అనిలో వాడు అతను జైల్లో ఉన్నాడు. వీళ్ళందరూ అంటే ఒక రకమైన బెంగళూరుకి వెళ్ళిపోయడమో జగన్మోహన్ రెడ్డి అనిపిస్తుంది నాకు మాట. సో జ్యోత్స్న గారు, ఒకవైపు మీరు 3 రోజులు మీ పార్టీ పండుగలో, పేరు పార్టీ పండుగ అయినా కూడా రాష్ట్రానికి అభివృద్ధిలో కార్యకర్తలు ఎలా భాగస్వామ్యం కావాలి, ఎలాగా వారియర్స్ బ్రిడ్జ్గా ఎలా ఉండాలి, ఇవన్నీ మాట్లాడుకుంటారు. అందులో ఇది మాట్లాడుకుంటుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి మరి మీకు ఏం చెప్తున్నాడంటే, ప్రజాస్వామ్యానికి పరిరక్షకుడుగా ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలో, అసలు పరిపాలన అంటే ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు ఆయన. అలాగే టీడీపీకి ఉన్నది ఒకటే బుక్, మీకు రెడ్ బుక్ ఒకటే. కానీ ఆయన కార్యకర్తలకు ఏం చెప్తున్నాడంటే, మీరు ఏ బుక్ కనిపిస్తే ఆ బుక్లో రాసుకోండి, నేను చూసుకుంటా రేపు జగన్ 2.0 వచ్చే. కానీ సినిమా చూస్తా. జ్యోత్స్న గారు, ప్రశ్న మీకు అర్థమైంది కదా? కొంచెం చిన్న నెట్ ప్రాబ్లం వచ్చింది. రిషి గారు ఇప్పుడు క్లారిటీగా ఉంది కదా? ఉంది. మీ ప్రశ్న ఒకసారి మళ్ళీ. ఏం లేదు, నేను ఒక పక్కన మీరు ఎట్లా ఉండాలి, రేపు అంతా భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, పార్టీ కార్యక్రమం అయినా ప్రభుత్వంలో వాళ్ళని ఎలా భాగస్వామ్యం చేయాలి, సమగ్ర అభివృద్ధి, ఇదంతా ఎజెండా మాట్లాడుకుంటున్నారు మీరు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి మీకు ఏం చెప్తున్నాడంటే, ప్రజాస్వామ్యానికి పరిరక్షకుడుగా ముఖ్యమంత్రి ఎలా ఉండాలి, అసలు పరిపాలన అంటే ఎలా ఉండాలి అని నేర్పించుకోవాలని చెప్తున్నాడు ఆయన. అలాగే మీకున్నది ఒకటే బుక్ అయితే ఆయన కార్యకర్తలకు ఏం చెప్తున్నాడంటే, చేతికి ఏ రకం బుక్ దొరికితే అది రాసుకోండి, అందులో తీసుకుని నేను చూసుకుంటా అంటున్నాడు. దాని మీద ఏం చెప్తారు మీరు అంటున్నా? రిషి గారు, నేను కొన్ని పాయింట్స్ చెప్తానండి. ముందరగా అయితే మా శ్రీనివాస్ గారు అక్కడ కూర్చున్నారు, ఆయన పుండు మీద కారం చల్లుతున్నారు పాపం జగన్మోహన్ రెడ్డికి. ఎందుకో నాకు తెలియదు కానీ పాపం అసలే నిన్న ఏడు మొహం పెట్టుకుని అక్కడ. ఇప్పుడు మొన్న నిజంగా కూడా పిఠాపురం జనసేన సభ సక్సెస్, నిన్న మహానాడు కడప సభ మాది సక్సెస్. ఆయన కనీసం ఎక్కడన్నా ఎవరితోటన్నా వెళ్ళి మాట్లాడదామన్నా కూడా అక్కడ పరిస్థితి లేదు. ఏం చేస్తాడు? ఏడు మొహం పెట్టుకున్నాడు పాపం బిడ్డ. ఆ ఏడు మొహం పెట్టుకున్నటువంటి వాళ్ళని కూడా ఇవాళ తీసుకొచ్చి మనం పాపం మీరేమో ఇలా టీవీ డిబేట్లలో కూర్చొని ఇట్లా చేస్తున్నాడండి, జైలుకి వెళ్తున్నాడంటే పుడు మీద కారం చల్లినట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఏమీ చేయడు. సరే పోనీ వదిలేద్దాం. అయితే ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ రిషి గారు, ఒకటి చెప్తాను. ఇప్పుడంటే సరే మేము అధికారంలో ఉన్నామండి. ఒంగోలు మహానాడు గుర్తుంది కదా రిషి గారు? అవును. ఒంగోలు మహానాడు అంటే 2 సంవత్సరాలు డిజిటల్ మహానాడు అయిన తర్వాత ఒంగోలులో మహానాడు జరిగింది ఫిజికల్ గా. ఆ రోజున ఎక్కడికక్కడ కార్యకర్తలు ఆపాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎక్కడికక్కడ కనీసం గడప బయట దాటనివ్వలేదండి కార్యకర్తల్ని. మీరు గమనిస్తే ఆ రోజున బస్సులు ఇవ్వకుండా అన్ని రకాలుగా ఇబ్బందులు పెడితే ప్రైవేట్ వాళ్ళని కూడా బెదిరిస్తే విశాఖపట్నం నుంచి బండ్ల మీద జనాలు వచ్చారు తెలుసా మీకు? బండ్ల మీద 2 వీలర్స్ మీద విశాఖపట్నం నుంచి కూడా వచ్చారు ఆ రోజు. ఇవాళ మేము అధికారంలో ఉన్నాం, అయినా సరే ఎక్కడ కూడా మేము అహంకారంతో లేవు, ఏ విధమైనటువంటి గర్వంతో లేవు. మేము ఆర్టీసీ నుంచి బస్సులు తీసుకున్నాం, డబ్బులు కట్టి తీసుకుంటున్నాం, ప్రైవేట్ ఆపరేటర్లను రిక్వెస్ట్ చేసుకున్నాం, అన్ని మేము వీఆర్ గోయింగ్ బై ద రూల్స్ అండ్ ప్రొసీజర్స్. ఇప్పుడు జరుగుతోంది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డికి నిజమే భయం వేస్తోందండి, అందులో డౌట్ లేదు. ఎందుకనంటే ప్రజలు ఆయన్ని మర్చిపోయారు. ఇప్పుడు మీరు గమనించండి రిషి గారు, ఇబ్బందులు పెట్టాడు 5 సంవత్సరాల పాటు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని రకాలుగా చూసుకుంటున్నాం కదా, టైంకి పెన్షన్ ఇస్తున్నాం, టైంకి జీతాలు ఇస్తున్నాం, టైంకి ఎక్కడికక్కడ ప్రజల్ని చూసుకుంటున్నాం, రోడ్లు వేస్తున్నాం, ఉద్యోగ కల్పన చేస్తున్నాం, ఉపాధి కల్పన చేస్తున్నాం, ప్రజల్ని ఎక్కడికక్కడ ఆదుకుంటున్నాం. లా అండ్ ఆర్డర్ మీద కూడా ఉక్కుపాదం మోపే లిటరల్ గా ఎవరన్నా ఏమన్నా ఎక్కడన్నా పిచ్చి వేషాలు వేస్తే అక్కడే వాళ్ళని ఇమీడియట్ గా పనిష్ చేసేటువంటి ఒక సిస్టమ్ కూడా తీసుకొచ్చేసాం. డ్రగ్స్ కి సంబంధించి ఎవరన్నా సరే ఏమన్నా పిచ్చి వేషాలు వేస్తే అని ఇవాళ లీగల్ అనేటువంటి ఒక ఇది తీసుకొచ్చాము. ఏం చేయట్లేదు, మేము ప్రతిదీ చేస్తున్నాము. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక ఏమంటారు అని అంటే ఒక చేతు జ్ఞాపకం లాగా కాదు. మీరు ఏం చేయలేకపోతున్నారా ఆయన ఏం చెప్పాడంటే, గడపలో మీరు చేస్తున్నారు కానీ మీ పార్టీ కార్యకర్తలు గడపకు వెళ్లి మీరేం చేస్తున్నారో చెప్పే ధైర్యం ఉందా? నేను ఒక విషయం చెప్తానండి. మేం గడపకి ప్రతి నెల వెళ్తున్నాం అండి.
ఓహో. పాపం జగన్మోహన్ రెడ్డి మర్చిపోతున్నాడేమో. ప్రతి నెల ఎవరు సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులతో సహా Okay. ప్రతి ఒక్కళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అవును, వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కళ్ళు కూడా పెన్షన్ అనేటువంటిది మేము దాన్ని ఏదో నీలాగా బటన్లు వచ్చేసా నీ పైసలు నీ డబ్బులు నీకు ఇస్తావా అని చెప్పట్లేదండి. చాలా గౌరవంగా ఇస్తున్నాం మేము పెన్షన్ కూడా. ఎందుకంటే అది వాళ్ళ హక్కు, ప్రజల హక్కు. అది చాలా గౌరవంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్లి మరీ ఇస్తున్నాం. అలానే మీరు గమనిస్తే నేను చంద్రబాబు నాయుడు గారు మహానాడులో కూడా ఏం చెప్పారు మీరు గమనించండి రిషి గారు. ద వే ఆర్ పార్టీ ఈస్ వర్కింగ్ అండ్ ద వే ఆర్ గవర్నమెంట్ ఈస్ వర్కింగ్. మా కూటమి ప్రభుత్వం ఏ రకంగా వర్క్ చేస్తున్నాం మేము ఏం చెప్పాము, కార్యకర్తలు అందరూ కూడా బాధ్యత తీసుకోండి, ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళకి ఏం కావాలో మీరు అడగండి, నాయకులు కార్యకర్తలు చెప్పిన దాన్ని మీరు ఫాలో అవ్వండి. సరే నేను ఒక విషయం చెప్తాను, ఏ పార్టీ ప్లీనరీ కావచ్చు, ఏ పార్టీ యాన్యువల్ మీటింగ్స్ లో కావచ్చు ఈ రకమైనటువంటి మాటలు ఎక్కడన్నా విన్నారా సార్? లేదు. ప్రజలకు సంబంధించి నేను అనేది ప్రజలకు సంబంధించి ఏ పార్టీగా పార్టీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఏ పార్టీ కూడా ప్రజల పక్షాన మీరు నిలబడండి, ప్రజల పక్షాన మీరు ఏం చేసినా మీ వెంట పార్టీ ఉంది, మీ వెంట ప్రభుత్వం ఉంది అని ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము వాటి రోజు చెప్తున్నాం. అది ఏ పార్టీ అన్నా చెప్పిందండి? నేను చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే మాట చెప్పారు, తప్పు ఎవరు చేసినా, అవతల పార్టీ వాడు చేసినా మన పార్టీ వాడు చేసినా ఎవరు చేసినా సరే ఉపేక్షించే ప్రసక్తి లేదు అన్నారు. దీంట్లో ఇంకొక పాయింట్ చెప్తాను ఋషి గారు. మా పార్టీలో కొంతమంది కోవర్ట్లను పంపించి ఆ కోవర్ట్ల చేత కొన్ని చేయరానిటువంటి పనులు చేయించి అదిగో తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేయిస్తున్నారు, అదిగో కొన్ని సందర్భాల్లో ఏమంటారు అంటే జనసేన పార్టీ వాళ్ళ పేరు తీసుకుని ఇవన్నీ జరుగుతున్నాయి కదా. వాటన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం మేము గమనించట్లేదు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? సరే ఇందాక ఒక మాట చెప్పారు, హనుమంతుడి ముందర కుప్పిగంతులు అని. ఏంటి తగ్గులు నేర్పుతున్నాడు ఒక్కొక్కడు వచ్చి వాళ్ళ రోజున. చంద్రబాబు నాయుడు గారికి తెలియదండి ఇతను చేసేటువంటి డిస్గస్టింగ్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? నేను ఒక విషయం చెప్తాను సార్, వీళ్ళ నాన్ననే చూసారు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ నాన్ననే ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఏ రోజున నేను ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు బి ఏమంటారంటే ఒక స్టూడెంట్ ఆఫ్ సిబిఎన్ నేను ఎప్పుడు చాలా గర్వంగా చెప్పుకుంటానండి. ఒక ఎల్లో సోల్జర్ అని నేను స్టూడెంట్ ఆఫ్ సిబిఎన్ ఎందుకు గర్వంగా చెప్పుకుంటాను తెలుసా? ఎక్కడా కూడా రాజకీయంగా మేము అందరితో విభేదిస్తాం తప్పించి ఎక్కడా కూడా ఎవరిని కూడా పర్సనల్ గా మేము ఏ రోజున టార్గెట్ చేయలేదండి, ఏ రోజున చెయ్యం కూడా. ఎందుకంటే మా పార్టీ సిద్ధాంతం కాదు, మా నాయకుడు దానికి మాట్లాడేదని వెంటనే మీ పార్టీ కార్యకర్తలు 24 గంటలు అరెస్ట్ చేయించారుగా. నేను ఏం చెప్తున్నానండి, నేను ఒక విషయం చెప్తున్నాను. ఆ రోజున వైఎస్ఆర్ చేసిన, ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన, చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొన్నారు, చంద్రబాబు నాయుడు గారు దాన్ని సమర్థవంతంగా ఏమంటారు అంటే తిప్పికొట్టారు తప్పించి ఎక్కడా కూడా వాళ్ళు మన ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడారు కాబట్టి మనం వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడదాం, లేకపోతే ఇంకోటి వాళ్ళు మన పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు కాబట్టి మనం వాళ్ళ పార్టీ కార్యాలయం మీద దాడి చేద్దాం, ఇలాంటి సంస్కృతి మా పార్టీలో ఎప్పుడైనా చూసారా సార్? నేను ఒక విషయం చెప్తాను, ఒకటే చిన్న విషయం చెప్తానండి. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడిని అసలు ఆ పదం అన్నే లేదు అన్నాడని చెప్పి నానా హంగామా చేసి మా పార్టీ కార్యాలయం మీద దాడి చేయించాడా లేదా జగన్మోహన్ రెడ్డి? చేయించాడు కదా. దానికి ఆ రోజున ఏమి ఎక్స్క్యూజ్ తీసుకున్నారో తెలుసా? ఏం మా పార్టీ కార్యకర్తలకి బీపీలు రావా అన్నాడు. ఇవాళ 1 కోటి మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, 1 కోటికి పైగా. నువ్వు మాట్లాడేటువంటి ప్రతి ఒక్క పిచ్చి ప్రేలాపనకి ఏం మాకు బీపీలు రావా? మా ఆడవాళ్ళని మా తెలుగు మహిళల్ని ఇష్టారీతిన మాట్లాడేవా ఆ రోజున? ఇవాళకి కూడా మాట్లాడుతున్నారండి, ఆ రోజున కాదు ఇవాళకి కూడా మాట్లాడుతున్నారు. చాలా సందర్భాల్లో ఎక్కడికక్కడ తిప్పి కొడుతున్నాం, ఎక్కడికక్కడ అలాంటి ఇవాళకి కూడా మాట్లాడుతున్నారంటే ఇవాళ జనసేన కార్యకర్తలు గానీ తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు గానీ మీ మీద అంటే ప్రభుత్వం నడిపిస్తున్న మీ మీద కొంత అలక ఎందుకు వహిస్తున్నారంటే కొన్ని చోట్ల ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు మనం అధికారంలో ఉన్నామా లేదా అని కూడా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రిషి గారు నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తానండి దీని మీద. అటు జనసేన కార్యకర్తలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, కార్యకర్తలు ఇప్పుడు నేనైనా శ్రీనివాస్ గారైనా ఎవరైనా సరే కార్యకర్తలుగా మాకు మనసులో ఏముంటుంది తెలుసా అండి? ఇప్పుడు మా నాయకుడిని ఇష్టారీతిన మాట్లాడాడు, మా మనసులో ఏముంటుంది చెప్పండి? నన్నే అడగండి, మీరు ఒక కార్యకర్తగా, అధికార ప్రతినిధిగా ఇవన్నీ పక్కన పెట్టండి, నన్నే అడగండి, జోస్నే అడగండి, మీరు ఒక కార్యకర్తగా ఏమనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారి గురించి అబాకులు చబాకులు మాట్లాడినటువంటి ప్రతి ఒక్క వెధవని నాటి రోడ్డు మీద నిలబెట్టి చెంపలు వాయించాలనిపిస్తుంది, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే అది కార్యకర్తగా మా అభిమత పడి, కార్యకర్తగా నా నాయకుడిని ఎవరేమన్నా నేను భరించను. ఇవాళ శ్రీనివాస్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు మాట అంటే ఆయన మనసు ఊరుకుంటుందండి? కార్యకర్తగా ఆయన ఊరుకోగలుగుతారా? కానీ మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు
మనం తప్పుడు ప్రెసిడెంట్ సెట్ చేయకూడదు. కరెక్టే నేను ప్రస్తావించాను. ఒక చిన్న మాట ఐ కంప్లీట్ విత్ దిస్. ఎందుకనంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంది కాబట్టి అరెస్ట్ చేశాను. ఇదే కదా జగన్మోహన్ రెడ్డి లాజిక్. ఇంకో లాజిక్ ఏమైనా ఉందా? ఆయన జైలు పంపించాలనుకున్నాడు. కానీ అదే మేము ఇవాళ చెయ్యాలి అని అనుకుంటే ఆల్రెడీ 13 కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. ఇంకా రేపు పొద్దున ఇంకెన్ని పడతాయో కూడా తెలియదు. కానీ మేము ఓన్లీ రూల్ బుక్ ద్వారా వెళ్తున్నాం. అది ఏదైతే లీగల్ రూల్ బుక్ ఉందో దాని ద్వారానే వెళ్తాం. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఏదైతే ఏదో బుక్కులు గిక్కులు అంటున్నాడు, ఒకటి చెప్తానండి, బుక్కులు లేవు, ఇక్కులు లేవు, ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డికి అసలు తన వెనక ఏ ఒక్క క్యాడర్ కూడా వాళ్ళు నిలబడట్లేదు. రేపు పొద్దున్న ఏదో దినం పెడతానంటున్నాడు, 4వ తారీఖు ఏ తారీఖు. ఒకటే విషయం చెప్తున్నా, ప్రజలు నిన్ను కాదనుకున్నారు, చీకొట్టారు, నిన్ను కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారంటేనే నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే యు ఆర్ అవుట్ ఆఫ్ ది సైట్ ఆఫ్ ది పీపుల్. ప్రజల మనసుల్లో నువ్వు లేవు, ప్రజల కళ్ళ ముందర నువ్వు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఇకనైనా సరే కొంచెం ఏమంటారంటే తగ్గి ప్రజలకు ఏమన్నా చేయగలనేమో అని ఆలోచించు. ఆ అహంకారం తగ్గించు. నేను అందుకే మన టైటిల్ కూడా పాఠాలు నేర్చుకో చెప్పొద్దు, కానీ ఆయన పాఠాలు చెప్తాడనే నేను అనుకుంటున్నాను. సరే, రాజకీయాలు ఎలా ఉండాలి కలియుగంలో, లేకపోతే తులసి మొక్కలు ఇవన్నీ చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. శ్రీనివాస్ గారు దాంతోపాటు ఏమేమంటున్నారంటే, అంటే ఆయన మాట్లాడే పద్ధతి, మీరు ఈ మధ్య 2-3 సార్లు ఆ కార్యకర్తలతో వాళ్ళతో కలిసినప్పుడు స్థానిక సంస్థల ప్రతినిధులతో వాళ్ళతోటి, ఒక రోజేమో జైళ్లు కేసులు ఇది ఉండాలి, మనం కేసులు పెట్టించుకోవాలంటారు. సరే, ఒకసారి నిన్నేమో న్యాయము, ధర్మము, ప్రజాస్వామ్యము, విశ్వసనీయత, విలువలు అంటారు. ఇంకోసారేమో ఆ బుక్ ఈ బుక్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు. అండ్ ఆయన బాడీ లాంగ్వేజ్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే, ఆయన పక్కన ఈ మంది మార్బలం ఎవరైతే ఇప్పుడు జైళ్లలో ఉన్నారు లేదా హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు ఎవరు లేరనా ఏంటి? ఒకటి అంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలకు అర్థాలు వేయాలని మనకి ఎప్పుడు టైటిల్ తెలుసు మనకి. అది అతను చెప్పాడంటే చేయడంతే. సహజంగా అతను ప్రవృత్తి అండి. మనం రాజకీయాల్లో ఒకసారి ప్రజా తీర్పు, జ్యోత్స్న గారు చెప్పారు, జూన్ 4వ తారీఖున ప్రజా తీర్పు ఇచ్చినటువంటి రోజు అది. ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అని ఏమంటుందండి, ప్రజలు ఇచ్చిన తీర్పు మీద గౌరవిస్తున్నాం, మాలో ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకుంటాం, భవిష్యత్తులో ఈ లోపాలన్నీ లేకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం మేము చేస్తాం చెప్తారు. ఉంటే మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఏనాడైనా ఈ సంవత్సర కాలంలో అతను నోటంట వచ్చిందా? రాదండి. అతను ప్రవృత్తికి అది డిఫరెంట్. అతను ఏంటంటారు, మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటారు చూసారు, అతను కాలం అంతా మ్యాన్మేడ్ డిజాస్టర్ అయితేనే అతనేమో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. జగన్మోహన్ రెడ్డి అతను మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, అతనిలో అటువంటి మార్పు రాదు. ఎందుకంటే అతను వీరప్పనికి ఎక్కువను, ఎస్కోబార్కి తక్కువను. అతని మనస్తత్వం అంతే. మీరు మాట్లాడితే ఏమంటారండి, ఏ రాజకీయ పార్టీకైనా, నేను మళ్ళీ చెప్తాను, మొన్న చెప్పాను, ఏ రాజకీయ పార్టీకైనా ఆ మామూలు కథలు చెప్తారండి, కథ కంచికే అంటారు. కానీ వైసీపీ పార్టీ కథ ఎక్కడికి వెళ్తుంది? కస్టడీకి. అన్ని కథలో కంచికి వెళ్తే ఆ కథ ఇప్పుడు కస్టడీకి వెళ్తాయి. చూడండి, వరుస పెట్టి అందరూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడానికి అతను చెప్పే మాటలు ఏంటంటే, మళ్ళీ మనం వస్తున్నాం, ఇంత మంచి పని చేసినా మనకే పరిస్థితి వస్తే కూటమి ప్రభుత్వానికి ఎటువంటి పరిస్థితి వస్తుందంటే మీరు రాసి పెట్టుకోండి, ఒకవేళ ఉంటే ఆ పార్టీ 2047లో కూడా ఇదే మాట చెప్తాడు. 2.2 వస్తుందంటే 2047లో కూడా ఒకవేళ బయట ఉంటే ఇదే మాట చెప్తాడు. మనమే వస్తున్నాం, మనమే రాబోతున్నాం, మరి అప్పట్లో 2019-2024 మధ్యన ఇటువంటి అద్భుత పాలన అందించాం కాబట్టి అద్భుత పాలన గురించి చూస్తున్నారు ఏపీ ప్రజలు అని చెప్పేసి అదే స్టోరీ చెప్తాడు అతను. ఎందుకంటే అతని మనస్తత్వం అటువంటిది. ఎక్కడా కూడా మార్పు, అతనిలో మార్పు కావాలని చెప్పి ఎక్కడ అనుకోడు. ఇందాక మీరు దళితుల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. దళితుల మీద ఆ రోజు జరిగిన ఘటన ఏంటి, ఘటన వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనేది కూడా తెలుసుకోకుండా దళితుల గురించి ఏదో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడతాడు. ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఒక లెటర్ రాసి ఆ లెటర్ కింద సంతకం ఉండదండి ఎవరిదని, లెటర్ లీక్ చేస్తారు. చేసి ఆ వ్యక్తి బయటకు వస్తే జయజయధ్వానాలతో ఊరేగింపులతో తీసుకొచ్చి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా అతను పక్కన కూర్చోబెట్టుకున్న వ్యక్తి దళితులకు ఏ సంకేతం ఇచ్చేదంటే, సభ చిన్నబుచ్చుకున్న డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు వీళ్ళ దళితులను ఏ విధంగా అరాచకాలు చేశారో వాళ్ళ దళితుల గురించి మాట్లాడడం అంటే మరి దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు ఉండవా? మాట్లాడితే నేను వచ్చిన తర్వాత సినిమా చూపిస్తానంటే ఏ సినిమా చూపిస్తాడు జగన్మోహన్ రెడ్డి? అంతా భ్రాంతి అని టైటిల్ పెట్టాలి, కింద ఏమో క్యాప్షన్ భారతీయ నేను వెళ్ళొస్తా అని చెప్పాలి. అంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ. మరి ఇంకేం చెప్తాం? ఎందుకంటే అటువంటి వ్యక్తి, అతని వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా ప్రతిపక్షం అంటే రియాక్షన్ ఇవ్వడం కదండి, సరైన సలహాలు సూచనలు ఇవ్వాలి. ఈ రోజున నాకు ప్రతిపక్ష నేత హోదానే కాదు, మీరు అంటే గుర్తొచ్చింది, ఆయన అసలు ఒక్కటైనా ఇచ్చేటప్పుడు ఒక సలహా పోనీ మచ్చుకు మాటకి సలహా ఇచ్చాడండి.
నన్ను ప్రతిపక్ష నేత హోదా నాకు ఇవ్వాలి, మీరు నాకు ఇంకెవరు లేరు కదా ప్రతిపక్ష పార్టీలు, నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని చెప్పి ఒక సలహా ఇచ్చాడు. అంటే రాజ్యాంగంలో లేని సలహా, ఇతని గురించి ప్రత్యేకించి ఒక రాజ్యాంగం రాయాలి. ఎట్లంది ఎప్పుడు మనం గతంలో చెప్పుకున్నాం ఋషి గారు, ఒక అమరావతి ఇంత పరుగులు పెడుతుందని చెప్పేసి, పోలవరం త్వరలో మేము కంప్లీట్ చేయబోతున్నామని చెప్పేసి అని, లేకపోతే పారిశ్రామికవేత్తలు ఇన్ని లక్షల కోట్లు పెట్రోల్ పెట్టడానికి ముందుకు వచ్చారని. కానీ నిన్న కూడా కేంద్ర మంత్రికి మనం చెప్పుకున్నాం. అని అంటుంది ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు, ఇటువంటి హుందాగా చెప్పుకునేటువంటి గర్వంగా చెప్పుకునే కార్యక్రమాలు గతంలో ఎక్కడైనా జరిగినాయా? జరగకపోగా ఈ రోజు చూడండి సజ్జల భార్గవ రెడ్డి గారు అతను సోషల్ మీడియాలో పోస్టుల గురించి అతను అరెస్ట్ చేస్తున్నా ఏం చెప్తున్నాడంటే అసలు నాకు సంబంధమే లేదన్నాడు. అసలు నాకు అసలు సోషల్ మీడియాకి నేను కన్వీనర్నే కాదు, నాకు సంబంధం లేదు, వాలంటీర్లు పెట్టారంటాడు. అంటే ఉద్యోగస్తులు కూడా అంతే, ఎక్కడా కూడా నేను అధికారంలో వచ్చిన వెంటనే 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అని చెప్పిన వ్యక్తి వాలంటీర్లకు 5,000 ఇచ్చి ఇదిగో ఉద్యోగాలు ఇచ్చేసారంటాడు. ఆర్టీసీ ఉద్యోగులందరినీ ఇక్కడ దీంట్లో తీసుకొచ్చేమంటాడు. అతను వచ్చిన తర్వాతే ఆర్టీసీ వచ్చినట్టుగా. అంటే అతని మాటలకే చేతలకే అంటే అదే సార్ ఇప్పుడు ఆ పరిపాలనా పాఠాలే మీ ప్రభుత్వం నేర్చుకోమంటున్నాడు. మాకు పదే చెప్తారంటే, మాకు కూడా మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నారంటే అక్కడ మద్యం కుంభకోణం విషయంలో వచ్చి ఎక్కడా కూడా ఈ విషయం మీద ఎవరో మాట్లాడొద్దు బయట అని చెప్పి వాళ్ళ నాయకులకి చెప్పారు. ఎందుకంటే ఆ చట్టం తను చేసుకుంటే వెళ్తుంది, సిట్ విచారణ సక్రమంగా జరుగుతుంది, మరి మధ్యలో మీరు మాట్లాడకూడదు అనేటువంటి విషయం చెప్పారు. అదే సందర్భంలో మాకు కూడా కొన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి చెప్తారండి, నన్ను తిడతారు అనేక రకాలుగా తిడతారు, వాళ్ళ సంస్కారం అది, వాళ్ళు తిట్టారు కదా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వ్యక్తులు కానీ ఎవరన్నా కానీ మీరు మాట్లాడితే వాళ్ళకి మీకు తేడా ఏముంది అని, అంటే ఒక పద్ధతి కలిగినటువంటి పార్టీలు చెప్పే విధానం అదండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కార్యకర్తల పార్టీలు అండి. అంటే ఓటమిలో కావచ్చు, గెలుపులో కావచ్చు, అలా నాయకత్వానికి అండగా నిలబడి ముందుకు నడిచినటువంటి వాళ్ళు అది ఏమన్నంటేనేమో జ్యోత్స్న గారేమో ఇలా అంటున్నారు, శ్రీనివాస్ గారు వాళ్ళు ఇంకా హింసిస్తారు చెప్పి ఆవిడ అంటారు. ఆ పార్టీలో ఉన్న ఎవరో మనకు తెలియదే ఉంది. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అఫిడవిట్లు చూడండి, ఎవరు 4-5 పేజీలు తక్కువ ఉండవు, సెక్షన్ తోటి వాళ్ళ నాయకుడి అయితే పెద్ద బుక్కే ఉంటుంది. అటువంటి వ్యక్తులతో కూడినటువంటి పార్టీ అది రాజకీయ పార్టీ అని చెప్పి మీరు ఎలా అనగలరండి? అది అతను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం అంటే అతనికి ఒక సొంత ఎస్టేటు, అదేవిధంగా పార్టీ అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అటువంటి ఉద్దేశంతో చేశాడు కాబట్టి నేను ఇంకా మంచి చేశాను. శ్రీనివాస్ గారు ఎలా అంటుంటే, ఇప్పుడు ఒకటి కార్యకర్త అధినేతని వాళ్ళు వీళ్ళు పెట్టుకున్నారు 6 కమాండ్మెంట్స్ లో ఒకటి ప్రధానంగా. ఈసారి జగన్మోహన్ రెడ్డి కూడా నేను గతంలో ఇవన్నీ ఉండి మిమ్మల్ని పట్టించుకోలేదు, ఈసారి మాత్రం 2.0లో అభివృద్ధి సంక్షేమం కన్నా పైన మీరే ఉంటారు అని చెప్తున్నాడు. మరి కార్యకర్తలు కాదని ఎలా అంటారు శ్రీనివాస్ గారు వాళ్ళని? నేను మీ క్వశ్చన్ కి సమాధానం చేయడానికి ముందర చూసుకుంటే శ్రీనివాసరావు గారు చెప్పిన సినిమా టైటిల్ నాకైతే నచ్చలేదు. అంతా భ్రాంతి అయినా కాదు, అంతా బ్రాందీ అయినా అని ఉండాలి. ఓకే, అందుకని కొంచెం సినిమా టైటిల్ మార్చుకోవాలి. ఇక్కడ కార్యకర్తల్ని నేను మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తానని ఏం చెప్తున్నాడో పక్కన పెడదాం. అంటే నువ్వు కార్యకర్తల్ని పట్టించుకోలేదు అన్నది మాత్రం నీకు నువ్వే ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నావు కదా. కార్యకర్తల్ని పట్టించుకోవటం ఏంటి? కార్యకర్తల్ని పట్టించుకోవటం లేకపోతే పట్టించుకోకపోవటం ఇది కాదు కదా సమస్య. రాజకీయ పార్టీని నడపటానికి కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకోవాలి. నీకు ఏం గైడ్ లైన్స్ ఉన్నాయి? ఆ గైడ్ లైన్స్, విధి విధానాలు, నీకు నా పార్టీ సిద్ధాంతం ఇది అని చెప్పి ఏదైనా చెప్పగలిగితే ఆ సిద్ధాంతాలకు ఎవరైనా ఆకర్షితులైతే దాన్ని రాజకీయ అనాలిసిస్, మీ అబ్జర్వేషన్ ప్రకారం అతని గైడ్ లైన్స్ ఏమై ఉంటాయి గత 5 ఏళ్లలో ఫర్ ద సేక్ ఆఫ్ డిస్కషన్? అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు దోచుకునే ప్రయత్నంలో ఉన్నారు. పెద్దవాళ్ళేమో పై స్థాయిలో దోచుకోవటం, అందులో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉన్నారు. కింది వాళ్ళేమో కింది స్థాయిలో దోచుకోవటంలో నిమగ్నం అయిపోయి ఉన్నారు. అందుకని ఎవరికి కూడా పార్టీ యంత్రాంగం ఎట్లా ఉండాలి, పార్టీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి, ఈ పార్టీ స్ట్రక్చర్ ని ఎట్లా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అన్న ఆలోచన ఎవరికీ లేదు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత తత్వం బోధపడిందా? ఆ తత్వం అంటే ఎంతవరకు బోధపడ్డది అంటే, మనం ఈ అంటే ఈ గంజాయి బ్యాచ్ ని వీళ్ళని దగ్గరికి తీసుకుంటే తప్ప మన దగ్గరికి ఎవరు పరువు మర్యాద గలవాడెవడు రావట్లేదు. కాబట్టి ఆ గ్యాప్ ని ఈ వీళ్ళతోటి, ఈ లంపెన్ ఎలిమెంట్స్ తోటి మనం ఫిల్ చేద్దాం అన్న తాపత్రయమే కనపడుతున్నా తప్ప మీకు
ఎక్కడైనా ఎవరైనా వచ్చేసి లేదని మాకు జగన్మోహన్ రెడ్డి పెట్టే సోషల్ మీడియా పోస్టులు వాటిట్లో తప్ప ఎక్కడైనా ఎవరైనా స్పందించి లేదండి జగన్మోహన్ రెడ్డి మాకు మేలు చేశాడని చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా? వాళ్ళ సోషల్ మీడియాలో క్యాంపెయిన్లు చేసుకోవటం, ఆ క్యాంపెయిన్ కి కోట్లాది రూపాయలు తగలబెట్టడం తప్ప ఎక్కడ చూసినా ఈ ఈ అంటే ఈ అరాచక మూకలు ఎట్లా తయారయ్యారండి? ఒక చోట కాదు కదా, రాష్ట్రం మొత్తంలో ఇప్పటికీ గంజాయి బ్యాచ్ విజృంభించి ఇంకా చేస్తుంటే ఎట్లా ఈ గవర్నమెంట్ కూడా అంటే ఎంత ఇందాక జ్యోత్స్న గారు చాలా ఇదిగానే చెప్పారు, నడి బజార్లో కొట్టాలి అన్న విషయం. అంత కోపం వస్తున్నది, ఎట్లా సహించాలి? ఇప్పుడు వాడెవడో ఒకడు ఆ తెనాలి ఇన్సిడెంట్ లో అండి ఏదో నిన్న ఒక వీడియో చూసా, వాడు ఇంట్లో అపార్ట్మెంట్ లో ఒక మహిళ లిఫ్ట్ ఎక్కటానికి అక్కడ నిలబడి ఉంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూశాను నేను కూడా చూసాను. వాడు వెనక నుంచి నవీన్ ఏదో ఉంది అతని పేరు, అతను వెనక నుంచి వచ్చి ఆ చైన్ లాక్కొని పరిగెత్తుతుంటే ఆమె నిస్సహాయంగా, ఆమె పరిగెత్తలేదు, ఆమె పట్టుకోలేదు కదా పెద్ద అంటే ఎన్ని రకాలుగా నేరాలు అంటే చైన్ స్నాచింగ్ దగ్గర నుంచి లిక్కర్ కుంభకోణం వరకు ఏ స్థాయిలో వాడు ఆ స్థాయిలో నేరం చేస్తూ ఉంటే ఇంకా సమాజం ఎట బతికి సావాలండి. కానీ ఎవడు కాపాడు అలాగే ఉండాలని కోరుకుంటున్నారేమో, అందుకే ఆయన చెప్పే పాఠాలు ప్రవచనాలు అదే పంధాలో ఉన్నాయి. చూద్దాం ఇంకా ఏం చెప్తారో. ఇప్పటికీ ఈ రోజుకి వాళ్ళనే సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. రైట్, థ్యాంక్ యూ. ప్రతిసారి అండి మీరు ఋషి గారు మీరు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతిసారి చూడండి ప్రజల్ని నేరస్తులాగా చూస్తున్నాడు. నాకు ఓటే లేదు ఈ నేరస్తులందరూ అని చెప్తున్నాడు. అది అసలు ఎంతవరకు అది కూడా ఒక రకంగా మంచిదే అంట సత్యమూర్తి గారు. వాళ్ళు గమనించుకుంటారు అంటే ఎవరు తమకు కావాలి, ఎవరు కరెక్ట్, ఎవరు కాదు అనేది గమనించుకోవడానికి ఆయన కూడా ఒక అవకాశం ఇస్తున్నట్టే అనుకోవాలి. చూద్దాం ఇంకా ఏం మాట్లాడతారో ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యమూర్తి గారు, థ్యాంక్ యూ జ్యోత్స్న గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఇవాల్టి ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షో. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్ర.